దేవుడైన యెహోవా మోషేతో ఒక ప్రత్యేకమైన నూనెను తయారు చేయమని చెప్పారు. అంతేకాదు, ఆ నూనెను ఏమేమి పదార్థాలను ఎంతెంత శాతము కలిపి తయారు చేయాలో కూడా దేవుడే స్వయంగా చెప్పారు. ఆ నూనెలో వేయవలసిన పదార్థాలు ఏమిటంటే గోపరసము, దాల్చిన చెక్క, వస, లవంగపు చెక్క, ఒలివ నూనె. దేవుడు ఈ నూనెను అభిషేక తైలము అని పిలిచారు. ఎందుకు ఈ నూనెను ఉపయోగించారో 3 భాగాలుగా ధ్యానిద్దాం. మొదటిగా, ప్రతిష్ఠించడానికి ఈ నూనెను వాడారు. అనగా దేవుని సేవ కోసం ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువును ప్రత్యేకపరచడానికి నూనెను వాడారు. ఉదాహరణకు, అహరోనును నూనెతో అభిషేకించి దేవుని యాజకునిగా నియమించారు. దావీదును నూనెతో అభిషేకించి దేవుని ప్రజలకు రాజుగా నియమించారు. దేవుని మందిరంలోని వస్తువులను నూనెతో అభిషేకించి పరిశుద్ధపరిచారు. రెండవదిగా, దేవుని ఆత్మ సూచనగా నూనెను వాడారు. ఉదాహరణకు, సమూయేలు దావీదును అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ అతని పైకి వచ్చింది అని రాయబడి ఉంది. మూడవదిగా, స్వస్థత కోసం నూనెను వాడారు. కొత్త నిబంధనలో రోగుల కోసం ప్రార్థన చేసేటప్పుడు నూనెను రాయటం వలన స్వస్థత పొందుతారు అని రాయబడి ఉంది. కనిపించే నూనె పైన కనపడని దేవుని హస్తము కార్యాలను చేసింది.